కలిస్తే ఏం చేస్తారు? పోలీసులు కూడా మమ్మల్ని రక్షణ లేదు. మా ఇంట్లో ఆ తాన కొందరు మూర్ఖులు అన్న పేరు చెప్పుకొని వాడుకొని ఇటువంటి అరాచకాలకు తాపి కొంతమందిని మా వేరే ఇండ్ల మీదకి వెళ్ళి ఇట్లా లొల్లి చేయండి, గడబడి చేయండి అని అంటున్నారు సార్. దీని తప్ప వేరేది ఏం లేదు సార్. మాకు పార్టీలతో మాకు ఉద్దేశం లేదు. సార్ మా ఇంటికి వచ్చి నాకు ఫోన్ చేసిన తర్వాత నాకు వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు మాట్లాడి వాళ్ళు ఉన్నారా వీళ్ళు ఉన్నారా, అబ్బు ఫైజు ఫక్రుద్దీన్ ఉన్నాడా అని అడిగితే నాకు సంబంధం లేదురప్ప, నీదేమున్నదో కదా నీవేమన్నా చూసుకో, నాకు సంబంధం లేదు, నాకెందుకు నువ్వు ఫోన్ చేస్తున్నాను. మళ్ళీ కట్ చేసి మళ్ళీ చేసిన తర్వాత ఫక్రుద్దీన్ ఆడు ఉంటాడంటే నాకు మళ్ళీ అడిగితే నాకు సంబంధం లేదంటే నేను చెప్పినందుకు నువ్వేనో ఇంటికి అంటే మా ఇంటికి వచ్చి మళ్ళీ మాది కొడుకులని ఇష్టం ఉన్నట్లు బూత్ మాటలు తిట్టి నాకు గల్లవడానికి వచ్చి కొట్టనికి వచ్చి నాకు పూర హంగామా చేసిండు మా ఇంటికాడ. వాని ఇంటికి మేము పోలే, వానికి మేము ఫోన్ చేయలే, మాకే ఫోన్ చేసి మేము దళితులను చూసి మేము ఎస్సీలను చూసి అని మాదిగలని ఇష్టం ఉన్నట్లు మాట్లాడిండు. వాళ్ళకి బలం అయ్యూ బన్సారి మరి వాళ్ళు వాళ్ళ ముగ్గురు కొడుకులు ఒక్క మాట చెప్తే వాళ్ళు అసలు ఇక్కడ రోడ్ మీదకి రారు. వాళ్ళు ఒక్క మాట చెప్తే వాళ్ళు రోడ్ మీదకి రారు. వాళ్ళు అరే ఏం రా అది ఏం కొట్లాడుతున్నారా అవన్నీ ఒక్క మాట చెప్పుకొచ్చారు. వాళ్ళు ఇంకా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టున్నారో అది మాకు అనిపిస్తుంది. ఆ సపోర్ట్ మీద వాళ్ళు వెళ్ళాడుతున్నారు. ఒకవేళ వాళ్ళకి ఇటు చెప్పారు అనుకో, అరే వాళ్ళ జోలికి పోకుండా అంటే వాళ్ళ జోలికి ఓటు వచ్చేటోళ్ళు లేడు కరీంపురంలో. వాళ్ళ సపోర్ట్ నుంచి మాకు నానా బాధలు పెడుతున్నారు. ఆజం గాడు వీడికి 3-4 కొట్టిండు. ఈయన ఆడవిల్ల షెవ్ మీద కొడితే షెవ్ ఇప్పుడు మొత్తం మా కంటే మా ఇంట్లోనే కొట్టిండు. నెత్తురు కాడితే మేమే సంజాంచి పోలీస్ స్టేషన్ ఇవ్వకుండా మళ్ళీ తప్పైంది మామ మేము పోము అది ఇది చెప్పినందుకు మేము ఇచ్చిపెట్టినందుకు తప్పైంది మాది. వాపిడా లేకుండా వాడు జైలుకి పోతుండే అసలు పని వాడు చేసేటోడు ఉన్నాడు. వాడిని ఏ విధంగా అయినా అయ్యూబ్ వాళ్ళ పిల్లలు వాడిని సంభాంచుకునాలే. వాడు కొట్టడానికి మనసులు మీకు తోలొద్దు. వాడిని ఇంట్లో సంజాంచుకొని వాడిని జాగ్రత్తగా వాడిని బుద్ధి చెప్పి వాళ్ళంతకు వాళ్ళు ఉంచుకునాలి. మా అంతకు మేము ఉంటాం, మా జోలికి వాళ్ళ జోలికి మేము పోటాం కాము. ఇది ఖచ్చితంగా ఇది మీరు వాళ్ళు చెప్పాలి. వాళ్ళు చెప్తే వాళ్ళు మా జోలికి రారు. అది ఆడు చాలా కిలాడు ఉన్నాడు, పోరాడు, తాగుతాడు, గవర్నమెంట్గా వాళ్ళని మీదిపోతున్నాడు, తాగుతాడు నంబర్ 1. ఇక మొగలమ్మంటే ఇక ఏమి ఉన్నది. మన సిఐ సార్ సమక్షంలో మరి ఒక 4-5 మంది మా మీద దాడి చేయడం జరిగింది. మేము పార్టీల పరంగా పోలేము. అయితే మొన్న అబ్బుబాయ్ ఇంటికి ఆజం అనే వ్యక్తి వాళ్ళ అమ్మ వచ్చి మరి తలుపులు తన్నడము, మరి అదేవిధంగా వాళ్ళ ఇంట్ల మీద రాళ్ళు వేయడం జరిగింది. అంతకుముందు ఏసుమామల ఇంటికాడ కూడా కొట్టనీకి వస్తే మేము ఆపితే మా మీద ఒకటి ఉల్టా కంప్లైంట్ ఇచ్చిండు. పోలీసు వాళ్ళకు 4 సార్లు మేము కంప్లైంట్ ఇచ్చినా ఇప్పటిదాకా రెస్పాన్స్ రాలేదు. పోలీసు వాళ్ళ నిర్లక్ష్యంతో ఈరోజు గొడవ అయ్యింది. ఈ గొడవ అయితే మేము ముందే చెప్పినాం. అయినా కూడా సిఐ సారు, ఎస్ఐ సారు, 2 కానిస్టేబుల్ సమక్షంలో మా మీద మాది కొడుకులు అట్లా ఇట్లా అని గలీజ్గా అంటే కూడా సరే పోనీ రాజకీయంలో ఇవన్నీ మమ్మల్ని మేము పట్టించుకోలేం. ఈ రోజు కూడా సిఐ సార్ సమక్షంలో మమ్మల్ని కొట్టిండు. మన స్పీకర్ సార్ పేరు చెప్పి ఆయన అయితే వీళ్ళను అసలు చెప్పలేడు. న్యాయం అన్యాయం స్పీకర్ సార్కి తెలుసు. కానీ వీళ్ళు ఏం చేస్తారు అంటే కావాలని స్పీకర్ పేరు చెప్పుకొని ఇట్లా రోజుకొకటి యాదొకటి వాళ్ళని అట్లా చేస్తా, వాళ్ళని ఆడ చంపుతా, వీడ చంపుతా, ఎవరన్నా ఒకరు పోతే వాళ్ళని బెదిరిస్తుడు, ఊళ్ళో భయాంబాంతరంలకు గురి చేస్తారు. 9 దాటితే వీళ్ళు గుండాలే ఒక 4 వేసుకొని అంబేద్కర్ కాడ మందిని తిట్టుడు, మేమేమన్నా కట్టెలు ఊరితే లంచోడక ముండోడక అని తిడుతున్నారు. మేమేమన్నా ఫిర్యాదు చేస్తే మా ఫిర్యాదుకి ఇప్పటివరకు ఒక రెస్పాన్స్ లేదు. నిన్న మేము పోయి పిఎస్ దగ్గర ధర్నా చేస్తే అప్పుడు మార్నింగ్ సిఐ సార్, ఎస్ఐ సార్ వచ్చారు. డిఎస్పీ సార్ దగ్గరకు వస్తే డిఎస్పీ సార్ ఆఫీస్లోకి వెళ్ళి ఇల్లా గాడిదలో కొట్టమని మమ్మల్ని నిలగొట్టిండు. మా మాటలు కూడా విన్నీకే డిఎస్పీ సారు మనస్ఫూర్తిగా లేడు. అసలు డైరెక్ట్ మీరే తప్పులు చేశారు అన్నట్లు మాకు చెప్తున్నాడు. ఎందుకంటే దీని మీద యాక్షన్ తీసుకోవాలి. మేము కూడా ఎస్సీ ఎస్టీ కమిషనర్కు మేము కూడా పోతామని మనం చేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.